ఓకే ఓకే క్రిషాంక్ గారు, ఇప్పుడు విచారణ నడుస్తుంది, ఇంకా పూర్తి కాకముందే మరి మీరు సరే, మీరు ఒకటి హిమాచల్లో జరగలేదా, కర్ణాటకలో జరగలేదా అంటారు. సరే, అక్కడ జరిగితే గనక అక్కడ వచ్చే ప్రభుత్వాలు వాళ్ళు సిట్ వేసుకుంటారు, వాళ్ళు శిక్షిస్తారు. ఇక్కడ మీరు చేశారా లేదా అన్నది ఒక పార్ట్. రెండోది, ఇవాళ మీరు సోషల్ మీడియాలో చాలా ప్రచారం చేస్తున్నారు, ఒక పేపర్ రిపోర్ట్ ఆధారంగానే అసలు జరగలేదని కన్క్లూజన్ రావడం కూడా కరెక్ట్ కాదు కదా వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం. భరత్ గారు, నంబర్ 1, ఐఎమ్ అ పొలిటీషియన్. I can straightforward say that I'm a politician. And I will defend my party to death. That's my job. ఏ ఆధారం లేకుండా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గారు సినీ తారల విషయం మీద పేర్లు తీసుకొని కుటుంబాలకు విడాకులు వచ్చినాయని మంత్రి హోదాలో ఉన్న కొండా సురేఖ గారు గాంధీ భవన్ నుంచి మహేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినప్పుడు, డెఫినెట్ గా హిందూ పేపర్ లో ఈ వార్త వచ్చినప్పుడు, వాళ్ళు ఇట్లా పోలీస్ అఫీషియల్ చెప్పినారు అని చెప్పినప్పుడు మేము దాని గురించి మేము ముందుకు పెడతాం, ఖచ్చితంగా పెడతాం. ఇంకొకటి, ఐఎమ్ నాట్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు సంగప్ప గారు అన్నట్టు ఇక్కడ కూడా బరాబర్ జరిగింది అన్నట్టు క్రిషాంక్ గారు అంటున్నారు. అంటే నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగింది జరగలేదు అని నేను మాట్లాడడానికి ఐఎమ్ నాట్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. బీజేపీ చెప్తారా ఇవాళ స్ట్రైట్ గా దేశవ్యాప్తంగా జరుగుతుందా లేదా, జరిగిందా లేదా, మీరు 13 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఉన్నారు అంటే యూ మే డాచ్ ద బుల్లెట్. పార్లమెంట్ లోనే జరిగిందండి చర్చ. పార్లమెంట్ సమ్మించారు పెగాసస్ గురించి చర్చ వచ్చినప్పుడు. యూమే చేస్తే లేదు అయితే లేదు మేము చేస్తే కరెక్ట్, మేము ప్రైవేట్ వాళ్ళకి చేయలేదు, వీళ్ళు చేసారు, యూమే కమ్ అప్ విత్ ఆన్సర్. నేను డీజీపీని కాదు, నేను కమిషనర్ని కాదు చెప్పడానికి అది జరిగిందా లేదా. విచారణలో భాగంగా జరిగితే తెలుస్తుంది. కానీ నేను అనేది ఏంటంటే, ఈ నరేటివ్స్, నేను ఎందుకు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఇవన్నీ ఎందుకు అంటున్నా అంటే, దేశంలో ఎక్కడ లేనట్టు విధంగా తెలంగాణలో జరిగింది. ఇది కాంగ్రెస్ వాళ్ళ నరేటివ్, బీజేపీ వాళ్ళ నరేటివ్. కాబట్టి చుట్టుపక్కన కూడా ఇవన్నీ జరుగుతున్నాయని నేను ఉదాహరణ చెప్పిన. ఇంకొకటి, వాళ్ళు మాట్లాడారు ఇవన్నీ టైం ఫ్రేమ్ ఇదంతా మాట్లాడారు కదా. నేను బీజేపీ వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇక్కడ సిట్టు ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా, 2019 లో ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప గారు కర్ణాటకలో సిబిఐ విచారణకు ఆదేశించారు. ఇవాళ 6 సంవత్సరాలు అయిందండి. దాని గురించి ఏంటిదో మాకు స్టేటస్ చెప్పండి, మాకు తెలియాలని ఉంది. ఇవాళ ఇంకా కేంద్రంలో మీరే ఉన్నారు కదా, దేని గురించి చెప్పండి అని కూడా అడుగుతున్నారు. సో యడ్యూరప్ప గారు ఆల్రెడీ కర్ణాటకలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ విచారణ వేసారు దీని మీద. ఏం జరిగింది దాని గురించి. ఇంకొకటి, 2022 ఫోన్ టాపింగ్ మీద సిబిఐ ఎంక్వైరీ చేశారు, చెక్ చేసుకోండి. 2019 లో వేసారు. ఇంకొకటి, 2022లో ముంబై పోలీస్ కమిషనర్ సంజయ్ పాండే గారు అరెస్ట్ చేసి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళందరి కూడా ఫోన్ ట్యాపింగ్ లో ఇవన్నీ వింటున్నారు అని చేశారు. తర్వాత 2024లో అంటే బెయిల్ వచ్చిన తర్వాత 2024లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో, వర్సోవా ఎలక్షన్స్, ఎందుకంటే ముందు ఉద్దవ్ ఠాక్రే అండ్ అలయన్స్, కాంగ్రెస్ అలయన్స్ ప్రభుత్వం ఉండే కదా, అప్పుడు వారు కమిషనర్ ఉండే. ప్రభుత్వం దిగిపోయింది, వారు కాంగ్రెస్ లో టికెట్ ట్రై చేశారు. టికెట్ వచ్చిందా రాలేదో పక్కన పెడితే, నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఎందుకంటే ఈ శిక్షలు పడ్డాయా ఇవన్నీ అనేది, శిక్ష పడలేదు. ఆయన అరెస్ట్ చేసారు, బెయిల్ మీద వచ్చారు. ఎందుకు ఇది చెప్తున్నా అంటే, బీజేపీ వారు అన్నారు, ఇంత దానికి ప్రభాకర్ రావు గారిని పిలిపిస్తారా, వీళ్ళని అరెస్టులు చేస్తారా అంటే, దేశవ్యాప్తంగా కూడా అరెస్టులు అయినాయండి. బట్ ఇట్ స్టిల్ నాట్ ప్రూవెన్, అండ్ అంటిల్ అండ్ అన్లెస్ ప్రూవెన్ గిల్టీ యూ కెనాట్ బ్లేమ్ ఇట్. సో ఇవాళ కూడా మేము అనేది ఏంటంటే, ప్రభాకర్ రావు గారు ఏం చేసిండ్రో ఏం చేయలేదో మాకు తెలియదు. వీళ్ళే మిగతా వాళ్ళు ఏం చేసిండ్రో, ప్రెసిడెంట్ మెడల్ వచ్చిన ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా ఏం చేసిండ్రో ఏం చేయలేదో మాకు తెలియదు. కాంగ్రెస్ దయాకర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఏ స్టేట్మెంట్స్ వచ్చినా అన్అథెంటిక్ ఇవి అని. ప్రభాకర్ రావు కేంద్ర లేకపోతే అమెరికాలో 18 నెలలు ఎందుకు దాక్కుంటారు, రావచ్చు కదా. లేదు, దాచుకున్నారు అనే పదం మళ్ళా జర్నలిస్ట్ గా మీరు అవును, డెఫినెట్ గా 18 నెలలు ఇక్కడ ఇండియాకి రావచ్చు కదా, 18 నెలలు ఎందుకు దాక్కుంటారు ఏం రోల్ లేకుంటే. నాకు హెల్త్ అని వారు చెప్తున్నారు, వారిని అడగండి. పాస్పోర్ట్ రద్దు అయిన తర్వాత కూడా ఉన్నారు కదా, రద్దు చేసేంత వరకు. నేను ప్రభాకర్ రావు గారు స్పోక్స్ పర్సన్ అయితే కాదు. అంటే మీరు ప్రెసిడెంట్ మెడల్ వచ్చింది లేకపోతే అదంటారు కాబట్టి నేను చెప్తున్నా. అంటే ఆఫీసర్ కి ప్రెసిడెంట్ మెడల్ వచ్చినప్పుడు మనకు మంచోడు తర్వాత చెడ్డోడు అని అంటే కూడా అనలేము కదా. మొత్తం ఆయన చుట్టే నడుస్తుంది కదా, ఆయన చేశారని, ఆయన ఆదేశాల మేరకు చేశామని తిరుపతి అన్న, భుజంగరావు, ప్రణీత్ రావు అందరూ చెప్పారు కాబట్టి చెప్తున్నా.
మహేందర్ రెడ్డి గారు కూడా ఏం చెప్పిందో కూడా మనకు తెలిస్తే బాగుంటది కదా. మహేందర్ రెడ్డి ఆయన డీజీపీకి నేను రిపోర్ట్ చేయలేదు, డైరెక్ట్ గా సీఎం కు రిపోర్ట్ చేశారు, నాకేం చేయలేదని ఆయన అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మహేందర్ రెడ్డి గారి మీద ఆరోపణ వేసిందండి. అబ్సల్యూట్లీ ఆన్ రికార్డ్ ఉంది, అన్ని మీడియా ముందు మహేందర్ రెడ్డి గారు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అనేసి అన్నారు. మరి ఇప్పుడు ఎవరు క్లీన్ చిట్ ఇచ్చిరో, ఎవరు క్లీన్ చిట్ సెల్ఫ్ క్రెడిటెడ్ క్లీన్ చిట్ మహేందర్ రెడ్డి గారే తీసేసుకున్నారు అని అనుకుందాం. నేననేది ఏంటంటే సరే వారి ఆరోగ్యమా ఆపరేషనా అది నాకు తెలియదు, లేకుంటే ఐ థింక్ ఎందుకంటే శరత్ గారు కూడా ఉన్నారు కాబట్టి గోయింగ్ టు సుప్రీం కోర్ట్ ఇస్ ఇస్ కాన్స్టిట్యూషనల్ రైట్, ఆస్కింగ్ ఫర్ అప్రోచింగ్ ఫర్ లీగల్ రెమెడీస్ ఇస్ ఇస్ రైట్. దేశంలో చాలా మందికి కూడా ఉంటాయి. ఏదేమైనా కూడా మేము అనేది ఏంటంటే సరే కొందరు 2-3 నెలలు అనుకుంటున్నారు, నా అంచనా అయితే ఇంకొక 2-3 సంవత్సరాలు కూడా ఈ సిరీస్ నడుపుతూ ఉంటారు. ఎందుకంటే దాంతో బెనిఫిట్ ఏంటంటే పబ్లిక్ ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేసి చూడండి, ఒకటి దే హావ్ సక్సీడెడ్, క్యారెక్టర్ అసాసిన్ చేసే ప్రయత్నం చేసిర్రు, కేటీఆర్ గారి మీద బురద జల్లే ప్రయత్నం చేసిర్రు, థంబ్నెయిల్స్, ఎందుకంటే ఇవన్నీ చుట్టే కదా. పిసిసి ప్రెసిడెంట్ గారు మాట్లాడగానే ఒక ఛానల్ ఆ థంబ్నెయిల్స్ వేస్తుంది, ఇదంతా కూడా చర్చ. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద గవర్నెన్స్, 420 ప్రామిసెస్, డిక్లరేషన్స్, గ్యారంటీస్. ఈ ఫోన్ టాపిక్ అనేది ఒక ప్రైమరీ ఇష్యూ అయిపోయేసరికి డెఫినెట్ గా దీని మీద ఒక కౌంటర్ అటాక్ అనేది చేయాల్సిన ఒక అవసరం అయితే వచ్చేసింది భరత్ గారు. ఓకే ఓకే దయాకర్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారా? దయాకర్ గారు